ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి పాకిస్తాన్ దుశ్చర్యల్ని కుట్రల్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఒక 7 దౌత్య బృందాలు విదేశాల్లో పర్యటిస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా భారతదేశ గొప్పతనాన్ని చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు. ఓవైసీని చాలామంది యాక్సెప్ట్ చేయరు, ఆయన ఏదో పాకిస్తాన్కి ఫేవర్గా ఉంటారనే ఇంప్రెషన్ కొంతమందికి ఉంది. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత, పహల్గామ్ దాడి తర్వాత ఈ యుద్ధంలో ఆయన చాలా సపోర్ట్ చేశారు మోదీ గవర్నమెంట్కి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, శశి థరూర్ యుఎస్లో పర్యటిస్తూ ఉన్నారు అండ్ ముస్లిం కంట్రీస్లో ఓవైసీ పర్యటిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు స్పీచెస్ని గమనిస్తే మీకు ఏమర్థమవుతుంది? ఇది నిజంగా మీరు అడిగిన ఈ సందర్భం, ఈ క్వశ్చన్, ఇందాకడ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి మీకు ఒక తారతమ్యం కూడా ఉందండి. ఒక అద్భుతమైన సిమిలారిటీ ఉంది. ఒక్కసారి నిజంగా వీఆర్ హ్యాట్స్ అప్ టు ద మోడీ, వీఆర్ హ్యాట్స్ అప్ టు ద ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అండి. ఎందుకంటే ద ఐడియా ఆఫ్ ఇండియా, ద ఇండియన్ డిఎన్ఏ, ఒక భారతీయ భావనని ప్రపంచానికి ఎలా ఉంటుందో పరిచయం చేస్తుందండి భారత ప్రభుత్వం. అక్కడ అసీం మున్నీర్ ఏం చేశాడు? ఆడి గెలిచే సత్తా లేకపోయినా, పోరాట పటిమ లేకపోయినా, బంకర్లో దాక్కున్నా వాడు ఒక పెద్ద మనకు ఒక విపత్తు పెట్టాడు. మన సెక్యులరిజం, లౌకిక రాజ్యాన్ని, ఐడియా ఆఫ్ ఇండియాని వాడు క్వశ్చన్ చేశాడు ద్విజాతి సిద్ధాంతం చిన్నాలాగా. దానికి సరైన ఆన్సర్ మోడీ గారు ఇచ్చారండి. ఒక అద్భుతమైన అస్త్రాన్ని మోడీ గారు ఉపయోగిస్తారు. నిన్న ఇక్కడ ఇండియాలో ఏం ప్రకటిస్తున్నారో మాట్లాడుతున్నారో కాదు, ప్రపంచానికి మన ఇండియాని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారో మోడీ గారిని మనం ఇక్కడ పొగడాలి. ఎందుకంటే ఈ ప్రతినిధి బృందాలు 7, ఈ 7 ప్రతినిధి బృందాల్లో అపోజిషను ఇది రూలింగ్ పార్టీ అని పెట్టలేదు, అన్ని పార్టీల నుంచి ఆయన తీసుకున్నారు. కొన్ని ప్రతినిధి బృందాలకి హెడ్లే అపోజిషన్ పార్టీ లీడరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంక చతుర్వేది శివసేన నుంచి ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తారు ఆవిడ. అలాంటి ఆవిడ ఈరోజు ఒక దేశంలో ప్రసంగిస్తున్నారండి అద్భుతంగా. ఓవైసీ గారి ఎంఐఎం, ఆయన ఎప్పుడు మైనారిటీ ప్రభుత్వం ఇది అంటారు. ఈరోజు ఆయన ఇండియాని వండర్స్ ఆఫ్ ది వండర్స్గా రిప్రజెంట్ చేస్తున్నారు. శశి థరూర్ కాంగ్రెస్ని తీసుకున్నారు, ఆయన మామూలుగా రిప్రజెంట్ చేయడంలో ఆయన యొక్క సత్తా మామూలుగా ఉండదు, ఎలక్వెన్సీ. అదేవిధంగా మమతా బెనర్జీకి బీజేపీ ఎప్పుడూ కొట్టుకుంటాయి. కానీ ఈరోజు మమతా బెనర్జీ గవర్నమెంట్ నుంచి అక్కడ బెనర్జీ గారు జపాన్, సౌత్ కొరియాలో ఆయన ప్రసంగాలు మామూలుగా లేవు. అదేవిధంగా ఎన్సిపి సుప్రియా సూలే ఈరోజు అక్కడ ప్రసంగిస్తున్నారు, యూరోప్ దగ్గర, ఫ్రాన్స్, మామూలుగా ప్రసంగించడం లేదు. లాటిన్ అమెరికాలకు వెళ్ళారు. ఇక ఇంకొక విషయం చెప్పాలంటే సల్మాన్ ఖుర్షిద్ గారు కాంగ్రెస్ నుంచి ఆయన ఇప్పుడు సౌదీ అరేబియా ఆ ప్రాంతాల్లో పర్యటన, ఆయన ప్రసంగాలు మామూలుగా లేవు, ఆయన ఎక్స్పీరియన్స్ అది యూపీ నుంచి వచ్చినాయి. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఏంటంటే ద ఐడియా ఆఫ్ ఇండియా, ఇండియన్ డిఎన్ఏ చాలా లోతుగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా గమనించండి. భారతదేశం అంటే ఏంటి? అన్ని మతాల సారం. భారతదేశం అంటే ఏంటి? అన్ని ప్రాంతాల సారం. భారతదేశం అంటే అన్ని వైవిధ్యంలో, భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇట్ ఏ మినియేచర్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికి సూక్ష్మ రూపం భారతదేశం. ఇట్స్ ఎ ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ది నాలెడ్జ్. ప్రపంచ జ్ఞానాన్ని ఇక్కడ నుంచి ఇస్తే వెళ్ళిందనమాట. గ్రీకు అంటే అన్ని సివిలైజేషన్స్కి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్, ఒక సజీవ సంస్కృతి. నిజంగా చెప్పాలంటే భారతదేశం, భారత ఐడియాలజీ అనేది మిగిలిన ఏ దేశంతో పోలిసినా 3000 years ఏ హెడ్ ఉంటుంది, 3000 సంవత్సరాల ఏ హెడ్ అనమాట. అది నెక్స్ట్ జన్ టెక్నాలజీ ఉన్నట్టు ఉంటుంది. ఇది అంతటి భారతదేశం అంటే ఒక లౌకిక తత్వాన్ని ఈరోజు ప్రతిబింబిస్తున్నారు. ఓవైసీ గారు బ్రిటన్ నిన్న అక్కడ బహ్రెయిన్లో, ఖతార్లో మాట్లాడుతున్నారు. ఓవైసీ గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. నాది ఏ మతమైనా నేను ఫస్ట్ భారతీయుణ్ణి. భారతదేశం ప్రపంచంలో మీ పాకిస్తాన్ కంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ విత్ ఇండియా, యు ఆర్ ఎలోన్. నిన్ను వెలేస్తున్నాను. మేము పాకిస్తాన్ ఒక ముస్లింగా చెప్తున్నాను, ముస్లిం అనేది నువ్వు సంస్కృతిని ఫాలో అవ్వడం లేదు, ఇండియాని చూసి నేర్చుకో, మేము ఇండియన్స్ ఫస్ట్ అని ఆయన ప్రసంగం అసలు ముస్లిం ప్రపంచాన్ని కళ్ళు తెరిపించిందండి. ఓవైసీ ప్రసంగం నిన్న ఒక అద్భుతమైన చెప్పాలి. ఎందుకంటే ఆయన హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఎలక్వెంట్గా మాట్లాడతారు, వాళ్ళ భాషలోనే మాట్లాడతారు. ఆయన ప్రసంగం నిజంగా ఒక జరి అనమాట. ఒక భారత తత్వాన్ని, భారత ఐడియాలజీని, భారత ఇండియన్ డిఎన్ఏ, ద ఐడియా ఆఫ్ ఇండియాని ఆయన రిప్రజెంటేషన్ చేసిన తీరు ముస్లిం ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ని ఆయన అడ్రస్ చేస్తున్నాడు. 57 ముస్లిం దేశాలను ఆయన అడ్రస్ చేశారు ఓవైసీ గారు నిన్న. ఆయన టార్గెట్ వండర్స్ ఆఫ్ ది వండర్ ఇండియాని రిప్రజెంట్ చేశారు. ఇప్పటివరకే మీరు అన్నట్టు ఓవైసీ గారు అంటే ముస్లిం రిప్రజెంటేటివ్, ముస్లిం ప్రపంచం మాట్లాడతారు, ఎప్పుడు మైనారిటీ పాలిటిక్స్ చేస్తారు, ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు, కాంగ్రెస్కి వ్యతిరేక, ఇదే మనం చూసాం. కానీ
ఈరోజు ఆయనలో ఉన్న ఒక ముస్లిం, ఒక ఏఎంఐ పార్టీలో ఉన్న ఒక అద్భుతమైన భారత తత్వాన్ని మనం చూసాం. అది మోడీ గారికి హ్యాట్సాప్ అనమాట. సల్మాన్ ఖుర్షిద్ గారు, ఓకే, సుప్రియా సూలే గారు, ఓకే, ఇలా 7 రిప్రజెంటేటివ్లు. నిన్న శశి థరూర్ గారు అమెరికాలో ఇచ్చిన స్పీచ్, ఆయన తత్వం ఆయన గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఎర్త్. ఇప్పుడు ఆయన ఇండియన్ డిఎన్ఏ నరాన జీర్ణించుకున్నాడు. ఆయన ఇండియన్ డిఎన్ఏ, ద ఐడియా ఆఫ్ ఇండియా అని కరెక్ట్గా తెలిసిన ఒక లివింగ్, ఒక జీవిస్తున్న ఒక ఎవరైనా భారతీయుడు ఉన్నాడంటే అందులో శశి థరూర్ మొదటి వరుసలో ఉంటాడండి. ఓకే, అంతటి గొప్ప వేత్త నిన్న ఒక ధైర్యంగా వెళ్ళి అమెరికాలో ఆయన మాట్లాడిన మాటలు ట్రంప్ గారిని చెంప దెబ్బ కొట్టినట్టు ఇచ్చారు. మోడీ యొక్క విషయాన్ని, భారత తత్వాన్ని అద్భుతంగా చెప్పారు. పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచాన్ని డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో ఎస్ జయశంకర్ గారు మించిన మాట ఇచ్చారు. అందుకే అసలు నిన్న ఒక డిమాండ్ కూడా ఉంది కొన్ని పక్షాల నుంచి, బయటికి రాలేదు. కానీ ఎస్ జయశంకర్ గారి బదులు వెంటనే శశి థరూర్ గారిని బీజేపీలో జాయిన్ చేసుకుని విదేశాంగ మంత్రిని చేస్తే బాగుందంటారు. ఎందుకంటే ఈజ్ ఎ మోర్ ఇంటలెక్చువల్ దాన్ ది ఎస్ జయశంకర్ అండి. ఎందుకంటే ఈయన యుఎన్ఓ అండర్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఒక అద్భుతమైన అనుభవం. ఆయన డజన్ కొద్ది బుక్కులు, ఆయన ఇండియన్, ద ఐడియా ఆఫ్ ఇండియా, ఆ బ్రిటిష్ వాళ్ళని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో క్రిటిక్ చేసిన విధానం ఒక అద్భుతమైన చెప్పాలండి. నిజంగా ఆయన కాంగ్రెస్లో ఇప్పుడు రాహుల్ గాంధీ తరపున ఉండాలన్నమాట. మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థలు ఉంటాయి కానీ డైనాసిటీస్, లేకపోతే నాలెడ్జ్ బేస్ చేసుకునే పోస్టులు ఇస్తే అసలు శశి థరూర్ గారే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలండి. ఖర్గే గారి బదులు ఆయనే గెలిచి ఉండాలి. మనకు తెలిసిన విషయమే. సో ఏదైనా 7 దౌత్య ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ దౌత్య ప్రతినిధి బృందాలు అన్ని పార్టీలు కలిసి భారతదేశ లౌకికత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ, ముస్లిం అన్ని క్యాస్ట్లు, అన్ని నిజంగా అందులో చూస్తే అన్ని మతాలా చూస్తారు, అన్ని క్యాస్ట్లు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు ప్రతినిధి బృందాలు. ప్రతి ప్రతినిధి బృందంలో వీళ్ళు వెళ్ళి ప్రపంచంలో భారతదేశాన్ని వాళ్ళు ప్రతిబింబించే విధానం, ద ఐడియా ఆఫ్ ఇండియా. ఇది న్యూ ఇండియా. ఆపరేషన్ సింధూర్ అంటే యుద్ధ రంగంలో పోరాడడం కాదు. వాళ్ళు శ్రీకృష్ణుడు హస్తిన రాయబారానికి వెళ్ళి దుర్యోధనుడిని ముందే ఓడించినట్టు కురుక్షేత్ర యుద్ధానికి పాకిస్తాన్, చైనాలు, టెర్రరిస్టులని ఆ ప్రతినిధి బృందాలు తన మాటలాంటి కత్తులతో పోరాడి విధించే విధానం భారత తత్వాన్ని ప్రతిబింబించడంలో ఒక అద్భుతమని మనం చెప్పుకోవచ్చండి. రైట్. ఇక పాకిస్తాన్కి ఈ యుద్ధంలో సపోర్ట్ చేసింది డైరెక్ట్గా టర్కీ, ఇండైరెక్ట్గా చైనా. సో ఆల్రెడీ బాయ్కాట్ టర్కీ అది నడుస్తోంది కదా, చాలామంది క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు కూడా టూర్స్. రీసెంట్గా మోదీ కూడా చెప్పారు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడానికి పిలుపునిచ్చారు. అట్ ది సేమ్ టైం బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ అని చెప్పేసి. అంటే టర్కీకి ఏ విధంగా మనము శిక్ష వేసామో అదే రకంగా ఇప్పుడు చైనాని ట్రీట్ చేస్తున్నాం అనుకోవాలా? అండ్ బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ వెనుక మోదీ వ్యూహం ఏంటి? ఎస్ అండి, నిన్న ప్రధాని మోడీ గారు చాలా విషయాలు ఇటు చరిత్ర అన్ని టచ్ చేస్తూ ఒక అద్భుతమైన మెసేజ్ని భారతీయులకు ఇచ్చారు. అదేంటంటే చైనీస్ ప్రొడక్ట్స్ కొనకుండా భారత స్వదేశీ ఉత్పత్తులను కొనండి. యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఒక అత్యున్నతమైన దేశానికి వ్యతిరేకంగా అలా మాట్లాడరు. ఒక రకంగా ఇక్కడ చెప్పాలంటే మీరు అడిగిన ప్రశ్నకి టర్కీని బాయ్కాట్ చేయడం వేరు, అదేవిధంగా చైనా ప్రొడక్ట్స్ని ఆపి భారతీయ ప్రొడక్ట్స్, స్వదేశీ ప్రొడక్ట్స్ని కొనండి అని ప్రధానమంత్రి గారు చెప్పడం కూడా ఎంతో వేరియేషన్ ఉందండి. అక్కడ టర్కీ ఏంటంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేసిందని, ఇక్కడ చైనా మనకి సపోర్టు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందనే విషయం మీద కాదు మాట్లాడింది. చాలా అది దాటిన విషయం అనమాట, ఆర్థిక విషయానికి సంబంధించింది. యాక్చువల్గా ఇప్పుడు చెప్పాలంటే ప్రధానమంత్రి గారు ఎందుకు అన్నారంటే ఈ విషయాన్ని, చైనా ఇండియాల మధ్య ట్రేడు యాక్చువల్గా మన బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, మనతో ఎక్కువ ఈ వాణిజ్యాన్ని నెరిపే దేశంలో అతిపెద్ద దేశమే చైనా, అమెరికాని కూడా కాదని ఒక రకంగా కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఇండియా చైనాల మధ్య ట్రేడ్ చెప్పాలంటే $150 బిలియన్ దాకా ఉందండి. ఇది 200 దాకా టచ్ చేయొచ్చు ఈ సంవత్సరం. ఇందులో మనకి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ చైనా వైపు ఫేవర్గా ఉంది. ఎందుకంటే ఎంత దారుణం అంటే మనం చైనాకి ఎగుమతి చేసే 2023-24లో చెప్తే మనకు చైనాకి ఎగుమతి చేసిన ఉత్పత్తులు సుమారు $25 బిలియన్ ఉంటే వాళ్ళకి మనకి ఎగుమతి చేసే